ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి దేవుని పేరిట శుభములు కలుగును గాక. ఈరోజు మనం నిర్గమాకాండము 21 నుండి 24 అధ్యాయాలను ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మాకు అనుగ్రహించుము. న్యాయం, కరుణ, విధేయత అంటే ఏమిటో ఈ అధ్యాయాల ద్వారా మాకు బోధించుము. మేము కేవలం వినేవారిగా కాక ఆచరించేవారిగా మారినట్లు మా హృదయాలను సిద్ధం చేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక టాపిక్లోకి వెళ్దాం. బానిసత్వం నుండి ఒడంబడిక వరకు, న్యాయం నుండి కృప వరకు. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఈజిప్టులో బానిసలుగా జీవించారు. హింస, భయం, అన్యాయం మధ్య పెరిగిన ప్రజల వారు. బలవంతుడే న్యాయం చెప్పే సంస్కృతి. అలాంటి ప్రజలు దేవుడు విమోచించి సీనాయి పర్వతం వద్ద నిలబెట్టాడు. ఇప్పుడు ఒక ప్రశ్న: బానిసల గుంపును ఎలా పవిత్ర జాతిగా మారుస్తాడు? ఒక్క రోజులో కాదు, మొదట నియమాలతో. ఆ నియమాలను ఏంటో ఇప్పుడు చూద్దాం. 21వ అధ్యాయం, న్యాయం మరియు బాధ్యత. దేవుడు వారి రోజువారీ జీవితానికి సంబంధించిన నియమాలను చెప్పడం ప్రారంభించాడు. ఇది కేవలం చట్టాల జాబితా కాదు, దేవుని ప్రజలు ఎలా జీవించాలి అనే మార్గదర్శకం. దేవుడు మొదట దాసుల విషయాన్ని చెప్పాడు. ఒక హెబ్రీయుడు 6 సంవత్సరాలు సేవ చేసి 7వ సంవత్సరం స్వేచ్ఛ పొందాలి. కానీ ప్రేమతో తన యజమాని దగ్గర ఉండాలని కోరుకుంటే అతను శాశ్వతంగా అక్కడే ఉండవచ్చు. ఇది బలాత్కారం కాదు, ప్రేమతో చేసే నిర్ణయం. హింస, గాయాలు, ప్రాణహత్య విషయాల్లో దేవుడు స్పష్టమైన న్యాయం నిర్దేశించాడు. ఉద్దేశపూర్వక హత్యకు కఠిన శిక్ష, కానీ ప్రమాదవశాత్తు జరిగితే రక్షణకు మార్గం. తల్లిదండ్రులను అవమానించడం కూడా తీవ్రమైన తప్పు. కంటికి కన్ను, పంటికి పన్ను అనే సూత్రం ప్రతీకారం కాదు. అప్పుడు సమాజంలో ఒక చిన్న గాయం జరిగిన పెద్ద హత్యల వరకు వెళ్ళేది. కనుక దేవుడు పరిమితి పెట్టాడు. సమాన న్యాయం, శిక్ష అతిగా కాకూడదు. ఎద్దు వల్ల నష్టం జరిగిన, గొంత మూయక నిర్లక్ష్యం చేసిన బాధ్యత తప్పదు. దేవుడు నేర్పుతున్నది న్యాయంగా జీవించడం దేవుని ప్రజల లక్షణం. 22వ అధ్యాయం, కరుణ మరియు నిజాయితీ. దొంగతనం చేసినవాడు కేవలం తిరిగి ఇవ్వడం కాదు, నష్టాన్ని ఎక్కువగా చెల్లించాలి. ఎందుకంటే దొంగతనం విశ్వాసాన్ని దెబ్బతీయును. పొలంలో నష్టం, అగ్ని వ్యాపించడం, అప్పుడు ఇచ్చిన వస్తువులు బాధ్యత, ఇవి అన్నీ దేవుడు జాగ్రత్తగా గమనిస్తున్నాడు. నిర్లక్ష్యం చిన్న విషయం కాదు. విధవరాలను, అనాథలను, విదేశీయులను హింసించవద్దు. వారు దేవునికి మొరపెడితే ఆయన వింటాడు. ఇది దేవుని హృదయం. అప్పు ఇస్తే దోపిడీ చేయవద్దు. పేదవాని వస్త్రం పణంగా తీసుకుంటే రాత్రికి ముందే తిరిగి ఇవ్వాలి. న్యాయం మాత్రమే కాదు, కరుణ కూడా అవసరం. 23వ అధ్యాయం, సత్యం మరియు విశ్వాసం. అబద్ధపు సాక్ష్యం ఇవ్వవద్దు. జనసమ్మతి తప్పు అయినా దానిని అనుసరించవద్దు. న్యాయం దేవుని సత్యంపై ఆధారపడాలి. నీ శత్రువు గాడిద తప్పిపోయినా తిరిగి ఇవ్వు. అతని భారాన్ని దూరంగా నిలబడి చూడకు, సహాయం చేయి. శత్రువుకైనా కరుణ చూపడం దేవుని రాజ్య లక్షణం. లంచం సత్యాన్ని వక్రీకరిస్తుంది. విదేశీయుడిని హింసించవద్దు. మీరు కూడా ఒకప్పుడు విదేశీయులే కదా అనెను. అలానే 6 సంవత్సరాలు భూమిని సాగు చేయి, 7వ సంవత్సరం విశ్రాంతి ఇవ్వి. 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకో. ఇది దేవునిపై ఆధారపడే విశ్వాసం. 3 పండుగలు మాత్రం ఖచ్చితంగా చేయాలి: పులిని రొట్టెల పండుగ, కోత పండుగ, సమాప్తి పండుగ. దేవుని సన్నిధికి రావడం కోసం మొదటి ఫలములు దేవునికే చెందుతాయి. అధ్యాయం చివరిలో దేవుడు వాగ్దానం చేశాడు, నేను నా దూతను మీకు ముందుగా పంపుతాను. ఆయన స్వరాన్ని వింటే ఆయన వారి వాగ్దాన దేశానికి చేర్చుతాడు. 24వ అధ్యాయం, ఒడంబడిక మరియు మహిమ. తర్వాత దేవుడు మోషేను, అహరోనును, 70 పెద్దలను పర్వతానికి పిలిచాడు. ప్రజలు దూరంగా నిలబడ్డారు.
మోషే దేవుని మాటలను ప్రజలకు చదివి వినిపించాడు. వారు ఒక్కసారిగా ప్రతిజ్ఞ చేశారు, యెహోవా చెప్పిన మాటలన్నిటినీ మేము చేయుదుము అని. ఆ తర్వాత బలిపీఠం కట్టబడింది, బలులు అర్పించబడ్డాయి, రక్తం చల్లబడింది. ఇది ఒడంబడిక రక్తం అని మోషే ప్రకటించాడు. ఇది దేవుడు మరియు ప్రజల మధ్య పవిత్రమైన బంధం. తర్వాత మోషే మరియు పెద్దలు దేవుని మహిమను చూశారు. ఆయన సన్నిధిలో భోజనం చేశారు. భయంకరమైన మహిమ, కానీ స్నేహ సంబంధం. మోషే పర్వతానికి ఎక్కి 40 రోజులు 40 రాత్రులు దేవుని సన్నిధిలో ఉన్నాడు. మేఘం పర్వతాన్ని కప్పింది. ప్రజలకు అది అగ్నివలే కనిపించింది. 400 సంవత్సరాలు బానిసత్వం నుంచి వచ్చిన ప్రజలకు దేవుడు ముందుగా క్రమం నేర్పించాడు, తర్వాత కరుణ చూపించాడు, చివరికి ప్రేమలో సంపూర్ణత ఇచ్చాడు. న్యాయం నుండి కృప వరకు అది ఒకే దేవుని ప్రణాళిక. ఆ కాలంలో సమాజంలో అతి శిక్షలు ఆగడానికి ఇచ్చిన పరిమితి ఇది. దేవుడు అన్యాయాన్ని అంగీకరించడు, కానీ శిక్ష కూడా నియంత్రణలో ఉండాలి అని నేర్పాడు. మరి దేవుని ప్రజలుగా ఉండడం అంటే న్యాయంగా జీవించడం, కరుణ చూపించడం, సత్యంగా మాట్లాడడం, విధేయతతో నిలబడటం, దేవునితో ఒడంబడికను గౌరవించడం. ఇది కేవలం ఆరాధన కాదు, ఆయన స్వభావాన్ని ప్రతిబింబించే జీవితం. యెహోవా ఇలా కఠినమైన చట్టాలు ఇచ్చినప్పుడు తర్వాత యేసుక్రీస్తు మాత్రం ఎందుకు ప్రేమ, క్షమ గురించి చెప్పాడు? యెహోవా వేరే, యేసు వేరేనా? కాదు. యెహోవా న్యాయమైన పవిత్ర దేవుడు. ఆయన సమాజాన్ని క్రమబద్ధం చేయడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కన్నుకు కన్ను అన్నది ప్రతీకారం కాదు, అతి శిక్షలను ఆపే పరిమితి. ఇశ్రాయేలు ప్రజలు కఠిన హృదయంతో ఉన్నవారు, ఎందుకంటే వాళ్ళు హింసలో 400 సంవత్సరాలు పైగా పెరిగారు. దేవుడు వారిని చట్టంతో నియంత్రించాడు, క్రమంతో నిర్మించాడు, ప్రేమతో సంపూర్ణం చేశాడు. కానీ మనిషి చట్టాన్ని పూర్తిగా పాటించలేకపోయాడు. చట్టం పాపాన్ని చూపించింది, కానీ మనసు మార్చలేదు. అందుకే దేవుడు తన ప్రేమను సంపూర్ణంగా చూపించడానికి యేసును పంపించాడు. యేసు ఇలా అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి రాలేదు, నెరవేర్చుటకు వచ్చి తిని. మత్తయి 5:17. పాత నిబంధన న్యాయం నేర్పింది, యేసు ఆ న్యాయాన్ని ప్రేమతో నింపాడు. చట్టం బయట ప్రవర్తనను నియంత్రించింది, యేసు మన హృదయాన్ని మార్చాడు. అంటే దేవుడు మారలేదు, మనకు ఆయన ప్రత్యక్షమైన విధానం సంపూర్ణమైంది. న్యాయం, కరుణ, సత్యం మరియు విధేయత ఒడంబడిక తర్వాత యేసులో నెరవేర్పు. సో ఇది ఫ్రెండ్స్, ఆనాడు యెహోవా తండ్రి ఎందుకు కఠినమైన నియమాలు పెట్టాడో అర్థమైందని అనుకుంటున్నాను. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీవు న్యాయమైన దేవుడివి, కానీ అదే సమయంలో కరుణామయుడివి. బానిసత్వం నుండి ప్రజలను తీసుకొని చట్టంతో క్రమం నేర్పిన వాడివి, ప్రేమతో సంపూర్ణం చేసిన వాడివి. ప్రభువా, మేము కేవలం చట్టం తెలిసిన వాళ్ళు కాక ప్రేమతో జీవించే వారముగా మమ్మల్ని మార్చు. మా హృదయాల్లో ఉన్న కఠినతను తొలగించు. క్షమించలేని చోట కూడా క్షమించే శక్తినివ్వుము. న్యాయం చేయలేని చోట ధైర్యం ఇవ్వుము. ప్రేమించలేని చోట క్రీస్తు హృదయం ఇవ్వుము. న్యాయం నుండి కృప వరకు నీ ప్రణాళిక మా జీవితాల్లో నెరవేరినట్లు కృప దయచేయము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు గనక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.